రెజిమెంటల్ బజార్ సికింద్రాబాద్లో బిల్డింగ్ నుంచి ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారని తెలుస్తుంది. అంటే జారి పడ్డారని కొందరు, అనుమానాస్పదంగా చనిపోయారని ఇంకోరు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఏదైతే చోటు నుంచి ఇద్దరు భార్యాభర్తలు దంపతులు ఇద్దరు పడిపోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా గిరి అనే వ్యక్తి హాస్పిటల్కి హుటాహుటిన తరలించేటప్పుడు వాళ్ళిద్దరిలో గిరి అనే ఒక ఎవరైతే భర్త ఉన్నారో అతను చనిపోవడం జరిగింది. ప్రస్తుతం లక్ష్మమ్మ చావు బతుకులో ఉంది, చికిత్స తీసుకుంటుంది. అదేవిధంగా గోపాల్పురం పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మనం ఇక్కడ విజువల్స్లో చూసినట్టయితే వాళ్ళు మొదటి అంతస్తు నుంచి అయితే కింద పడడం అయితే జరిగింది. ఏదైతే గ్యాప్ కనిపిస్తుందో ఈ గ్యాప్ అనేది కూడా వాస్తు బాగలేని కారణంగా ఈ గ్యాప్ పెట్టడం అయితే జరిగిందని కూడా సమాచారం వస్తుంది. వీళ్ళు ఇక్కడ నుంచి కింద పడి జారి పడ్డారు అని తెలుస్తుంది. ఒకటి ఇక్కడ కన్స్ట్రక్షన్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, అదేవిధంగా అనుమానాస్పదంగా చనిపోయారా అనేది కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఒకసారి ప్రధానంగా ఉన్న వాచ్మ్యాన్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తారు? అవుతుంది మేడం, నేను ఉండాటి అది చాలా బాగా పనిచేస్తారు. కొంచెం అంత మాలు ఉండే, ఆ మాలు కర్ర ఇరిగిపోయింది, కర్ర మీదకించి ఇద్దరు కింద పడిపోయినరు అంతే మేడం, అందులో ఏం లేదు. అంటే ఏ కర్ర, అంటే ఎక్కడ నుంచి పడ్డారు? మాకు ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి మేడం, ఇక్కడ సైడా కొంచెం ముందుకు అంతే కర్ర కట్టుకుంటారు, ఆయననే కట్టుకుంటాడు. కట్టుకొని వాళ్ళే ఇద్దరు దేనికోసం కర్ర వేయడానికి కర్ర కట్టుకుంటారు మేడం. అది ఆయననే కట్టుకుంటాడు. వాళ్ళు మాలు చిన్న కొంచెం టైం అయిపోతుంది, కొంచెం మాలు ఉందని మాలు వేస్తాను పోయాడు మేడం. అందులో ఏం సుమారుగా ఏ సమయంలో జరిగింది? 5:30 అవుతుంది మేడం, సాయంత్రం. అంటే ఆ సమయంలో మీకు సౌండ్ రావడం కానీ మీరు చూసారా? అప్పుడు హాస్పిటల్కి తరలించేటప్పుడు మీరు ఉండేనా? నేనే తీసుకెళ్ళాను మేడం హాస్పిటల్కి, ఇక్కడ నుంచి గాంధీకి నేను తీసుకుపోయాను. మరి భర్త గిరి ఎప్పుడు చనిపోయారు? ఇక దగ్గర 7:30 అయింది మేడం. అక్కడ ట్రీట్మెంట్ మంచిగా చేయలే, జల్దీ ఆధార్ కార్డు లేదని పట్టుకోలేరు మేడం పాపం గాంధీలో అట్లా. మరి భార్య పరిస్థితి ఎలా ఉంది? బాగానే ఉంది మేడం, అని ఒక బాబు ఒక పాప. నాకు తెలియదు అంతా శ్రీకాకుళం మేడం, మాది తెలంగాణ, మాకు తెలియదు మేడం అంతా. అంటే కన్స్ట్రక్షన్లో కూడా లోపాలు ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఎందుకు ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది? అది వాస్తుకు లేదని మెట్లు వేరే కట్టారు మేడం, ఇది వేరే కట్టారు. వాస్తు బాగాలేదని అదట్టు ఇదట్టు. మరి ఇటు పని చేయాలంటే ఎటు నుంచి వెళ్తారు? అంటే ఇలా అవి డబ్బాలు వేసుకొని పని చేస్తాం మేడం, మళ్ళీ వేరే నిచ్చెన లాంటివి వేసుకుంటాం పని చేస్తారు. ఓకే, అంటే ఎప్పటి నుంచి ఈ కన్స్ట్రక్షన్ అంతా మొదలైంది? 5 నెలలు అవుతుంది మేడం. అంటే ఇక్కడ ఉన్న ఇప్పుడు పోలీసులు వచ్చి విచారణ చేశారా? చేశారు. అంటే కన్స్ట్రక్షన్ ఉన్న మేస్త్రి ఏమంటున్నారు? అంటే ప్రధానంగా ఉన్నారు మేడం, అందరు అక్కడనే హాస్పిటల్లో ఉన్నారు. నేను రాత్రి 1 గంటలకు వచ్చాను మేడం. నాకు ఇక అంత నుంచి ఏం తెలియదు, వాళ్ళు వచ్చారు. నేను హాస్పిటల్నే ఉండి భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉండే కదా, అంటే తోసుకోవడం అలాంటివి లేదు మేడం, అబద్ధం. చాలా మంచి వాళ్ళు మేడము ఇద్దరు, పాపం పని చేసుకున్న ఒక దగ్గర చేసుకున్న వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అంటే ఇచ్చిన సమాచారం మేరకు కూడా, మనకు వచ్చిన సమాచారం మేరకు కూడా వాస్తు పరంగా కన్స్ట్రక్షన్లో కొన్ని లోపాలు ఉన్నాయని అయితే పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు కూడా, వాళ్ళు ఇక్కడ కర్ర కట్టుకొని పని చేస్తున్నారు. ఆ సమయంలో వీళ్ళు జారి పడ్డారు. అంటే మొదటి అంతస్తు నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఒకటేసారి, అంటే సస్పీషియస్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అనుమానాస్పదంగానే అని చెప్పొచ్చు పూర్తిగా అయితే. ఎందుకంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఇద్దరు కలిసి పడ్డారు, కర్ర కట్టుకొని ఇద్దరు పని చేస్తున్నారు. ఆ పని చేస్తున్న సమయంలో ఇద్దరు ఒకటేసారి పడడం అనేది కొంచెం విచిత్రంగా అనిపించిన, ప్రాక్టికల్గా ఏం జరిగింది అనేది కూడా పూర్తిగా పోలీసులు నిర్ధారించాల్సిన విషయం. ఇక్కడ మనకి ఇక్కడ అంటే ఏదైతే ఇక్కడ కర్ర కట్టుకొని వాళ్ళు పనిచేస్తున్న సమయంలో ఇక్కడ కింద జారి పడ్డారని తెలుస్తుంది. ఇది పూర్తిగా కూడా వాస్తు బాగాలేదు అని ఈ గ్యాప్ మెయింటైన్ చేశారని తెలుస్తుంది. అంటే కన్స్ట్రక్షన్లో ఖచ్చితంగా లోపాలు ఉన్నాయని పూర్తిగా అయితే తెలుస్తుంది. ఒకవైపు కూడా నిర్లక్ష్యం కనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళడానికి ఇక్కడ ఒక చెక్క పెట్టారు. ఇది కూడా మనకి ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ చెక్క కూడా చాలా పడిపోయే స్థితిలో, ఎవరైనా కాలు పెడితే పడిపోయే స్థితిలో అయితే కనిపిస్తుంది. పూర్తి కూడా కన్స్ట్రక్షన్లో లోపాల వల్లనే వాళ్ళు జారి పడ్డారా, లేదంటే ప్రధానంగా వాళ్ళే కాలు జారి పడ్డారా అనేది పూర్తిగా గోపాల్పురం పోలీసులు నిర్ధారించాల్సిన విషయం అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు
ఇంత గ్యాప్ ఉండేసరికి వాళ్ళు కర్ర కట్టుకొని పని చేస్తున్నారు, దాంట్లో పడిపోయి మరి పడ్డారు అని అయితే సమాచారం వస్తుంది. మొత్తం మీద అయితే గోపాల్పురం పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు మాత్రము ప్రధానంగా ఎవరైతే భర్త ఉన్నాడో అతను మృతి చెందడం అయితే జరిగింది. భార్య మాత్రము చికిత్స తీసుకుంటుందని పూర్తిగా అయితే చెప్పొచ్చు. ఇటువంటి తరచూ కన్స్ట్రక్షన్లో లోపాలు ఉండడం వల్ల చాలామంది చనిపోవడం అయితే ప్రధానంగా జరుగుతుంది. ఇటువంటివి ఈ మధ్యకాలంలో చాలా బయటపడుతున్నాయి. ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరైతే వరుస కూలీలు మైగ్రేట్ అయ్యి మరి వస్తున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది వాళ్ళకు ఒక అవేర్నెస్ లాగా, అంటే మీరు చూసుకొని పనిచేయాలన్నది ఒక విషయం. అదేవిధంగా కన్స్ట్రక్షన్స్ లోపాలు ఉన్న బిల్డింగ్లను మీరు ఖచ్చితంగా పనిచేయొద్దు అని తెలియజేస్తూ కెమెరామ్యాన్ జాఫర్తో పెరిష రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.